అయలాన్ ఎప్పుడో కెప్టెన్ మిల్లర్ టైంలో థియేట్రికల్గా రావాల్సింది తెలుగులో, కానీ షోస్ క్యాన్సిల్ అవడంతో అవ్వలేదు. ఇక చాలా కాలం సైలెన్స్ తర్వాత ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ఎప్పుడో స్టార్ట్ చేశారు మేకర్స్. అరౌండ్ 5 ఇయర్స్ మేకింగ్లో ఇరుక్కొని రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడే చూశాను. అయలాన్ దెబ్బకి నేనయ్యాను అన్యాయంగా బలి. అస్సలు బాలేదు నాకైతే. సైన్స్ ఫిక్షన్ని కమర్షియల్ స్టైల్లో కలపడంలో బాగా మిస్ఫైర్ అయిందనొచ్చు. ఆ బోర్ కొట్టించే ప్రొసీడింగ్స్ ఏంటో, కార్టూన్‌లో వచ్చేలాంటి డైలాగ్స్ ఏంటో, ఆ పాటలేంటో, బాబోయ్! దీనికోసమా 5 ఇయర్స్ కష్టపడిందనిపించింది. ప్లాట్ వచ్చేసి ఆ ఏలియన్ గ్రహంలోని ఒక స్పార్క్ అనే ఒక పవర్ ఉన్న ఒక వస్తువు మన కార్పొరేట్ విలన్‌కి దొరికిద్ది. భూమిలో లోతుగా తవ్వి సంథింగ్ ఏదో గ్యాస్ లాంటిది తీసి ప్రజలకు అమ్మేసి కోట్లు చేసుకోవాలనుకుంటాడు. వీడు అమ్మేదేమో గాని ఆ గ్యాస్ దెబ్బకి ప్రజలు చచ్చిపోతున్నారు ఓ పక్క. మరి ఎవరికమ్ముతాడో ఏంటో మరి. ఇందుకోసం మన ఏలియన్ వచ్చిద్ది కాపాడదామని. విలన్ దగ్గర నుంచి దాన్ని లాక్కొని వెళ్ళిపోతే కేల్ కథమని. అప్పుడు ఏమైందని చూస్తారు మీరు. డైరెక్టర్ రవికుమార్స్ ప్రీవియస్ ఫిల్మ్ అయిన 'ఇంద్రు నెట్రునాలయ్' అనే ఫిల్మ్‌కి నేను ఫ్యాన్. అది కూడా సైఫై కాన్సెప్టే, టైమ్ మిషన్‌తో నడిచే సబ్జెక్ట్. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటదది. అందులోని ఆ కిక్కు, మజా ఇవేవి కూడా ఇందులో రాలేదు. బేసిక్‌గా ఈ కార్పొరేట్ విలన్స్ అనే పాయింట్ ఒక రొట్టయిపోయింది. ఒకడు గన్‌లు అంటాడు, ఇంకోడు బిల్డింగ్‌లు లేపేస్తా అంటాడు, ఇంకోడు చెట్లు నరికేస్తా అంటాడు. ఇక్కడ మన విలనేమో భూమి లోపల. పోనీ సైఫైలోని ఆ సైన్స్ ఏమన్నా యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ వేలో నేరేట్ చేశారా అంటే అది లేదు. ఆఫ్రికన్ అయినా, అమెరికన్ అయినా, ఆస్ట్రేలియన్ అయినా ఒక చచ్చిపోయిన టెంప్లెట్‌తో సినిమాలు తీసుకొస్తారు గదా! ఎగ్జాక్ట్‌గా 'ఏలియన్‌తో' కూడా అదే తీశారు. 5 ఏళ్ల క్రితం గాదు, 50 ఏళ్ల క్రితం రావాల్సిన మూవీ ఇప్పుడొచ్చినట్టుంది. ఏలియన్స్‌ని బెట్టి 'ఏలియన్స్ కేరింగ్ ఫర్ ఎర్త్' అనే పాయింట్ పెట్టుకొని కూడా చాలా ఔట్‌డేటెడ్ అండ్ క్లీషే రూట్‌లోకి వెళ్లారేంటో. ఒక్క సీన్ ఆర్ పోర్షన్ ఆర్ క్యారెక్టర్ ఏది కూడా ఎక్కలేదు. వీఎఫ్ఎక్స్ కోసం అంత టైం తీసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లే దగ్గర మాత్రం కంప్లీట్‌లీ గాలికొదిలేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ సరిగ్గా ఎవ్వరి యాక్టింగ్ కూడా బాలేదు. ఏదో చేశామంటే చేశామన్నట్టుగా ఉన్నారు. బీజీఎం బాలేదు. సాంగ్స్ అయితే లిటరల్లీ వరస్ట్. ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ నుంచి ఇలాంటి అవుట్‌పుట్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓన్లీ గుడ్ థింగ్ వీఎఫ్ఎక్స్. ఫైనల్లీ బోర్ కొట్టించే ఏలియన్ ఇది మీ ఇష్టం. మూవీ అయితే ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.